ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్ ఇప్పుడు జావాలో ఎలా చేయాలో చూద్దాం. సర్కిల్లో ఏముంటుంది? రేడియస్ ఉంటుంది. ఓకే, రేడియస్ అని రాసుకుందాం. రేడియస్ రేడియస్ అది ఇంటిజర్ టైప్. సో ఇంట్ రేడియస్ ఈక్వల్ టు ఇక్కడ స్కానర్ క్లాస్ ఆల్రెడీ మనము ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో మనం రన్ టైంలో ఇస్తాం ఏ వాల్యూ పెట్టుకోవాలో. సో మాకు రన్ టైంలో మనకి చూపెట్టాలి ఎంటర్ వాల్యూ ఫర్. సో నెక్స్ట్ మనం సర్కిల్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా డబల్ తీసుకుందాం. డబల్ ఏరియా ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? పై ఆర్ స్క్వేర్ కదా. ఇక్కడ పైన ఎలా తీసుకోవాలి అంటే మనం క్యాపిటల్ MATH మ్యాథ్ డాట్ క్యాపిటల్ P క్యాపిటల్ I మ్యాథ్ డాట్ పై. అంటే మ్యాథ్ అనేది ఒక క్లాస్, దాంట్లో పై అనేది ఒక వాల్యూ. సో పై ఇంటూ ఇప్పుడు రేడియస్ ఉంది కదా, రేడియస్ స్క్వేర్ కదా, రేడియస్ నెక్స్ట్ ఇంటూ మళ్ళీ రేడియస్ పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ ఇంటూ రేడియస్. సో మనం ఇక్కడ డబుల్ తీసుకున్నాం కదా, దాన్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఏరియాని తీసుకుందాం. సో మనకి ఇక్కడ రేడియస్ని కూడా ఇంట్ టైప్లో కాదు డబుల్ టైప్లో తీసుకుందాం, ఎందుకంటే ఎంత నేర్చుకోవచ్చు కదా మనం నంబర్స్గా టు ద లాంగ్ ఎక్స్టెంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ సో ఇప్పుడు ఇది అయిపోయింది, ఏరియా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్కిల్కి ఏముంటుంది? సర్కంఫరెన్స్. సో నెక్స్ట్ సర్కంఫరెన్స్ కూడా డబల్ ఓకే ఈక్వల్ టు దీని ఫార్ములా ఏంది? 2πr. ఇప్పుడు ఇక్కడ 2 నెక్స్ట్ 2 ఇంటూ పై ఎలా రాసుకోవాలి? MATH క్యాపిటల్ M డాట్ క్యాపిటల్ P క్యాపిటల్ I మ్యాథ్ డాట్ పై 2π ఇంటూ r అంటే రేడియస్. ఓకే, రేడియస్ రాసేసుకున్నాం. సో ఇక్కడ మనం దీన్ని కూడా ప్రింట్ చేసుకోవాలి, కంఫరెన్స్. సో మనం దీన్ని రన్ చేసి చూద్దాం. సో మనకి సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇప్పుడు రేడియస్ తీసుకుందాం. రేడియస్ ఎంత ఇద్దాం? 5 అని ఇద్దాం. ఓకే, వాల్యూ ఆఫ్ ఏరియా ఫర్ గివెన్ రేడియస్ వచ్చేసి ఇంత. నెక్స్ట్ సర్కంఫరెన్స్ వచ్చేసి ఇంత. ఇక్కడ మీరు మళ్ళీ రన్ చేయండి. ఇప్పుడు కొంచెం పెద్ద వాల్యూ తీసుకుందాం. పెద్ద వాల్యూ 1526 తీసుకుందాం. దీనికి వచ్చేసి 751571. దీని ఏరియా వచ్చేసి ఇంత. సర్కిల్ ఎంత పెద్దగా ఉంటే అంత దాని ఏరియా వచ్చేసి అంత. నెక్స్ట్ సర్కంఫరెన్స్ వచ్చేసి ఇంత. సో ఇక్కడ మీరు కొత్తగా వర్డ్స్ ఏం చూస్తున్నారంటే మ్యాథ్ డాట్ పై. మ్యాథ్ డాట్ పై అనేది ఏం లేదు, మనం సింపుల్గా ఇక్కడ దేంట్లో ఉంటుందంటే ఇది కూడా ఇంపోర్ట్లో ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకోవాలి జావా, ఇంపోర్ట్ జావా డాట్ బ్లాంక్ డాట్ మ్యాథ్. ఈ మ్యాథ్ అని తీసుకున్నా కూడా మనం ఇక్కడ స్టార్ పెట్టుకున్నా కూడా అన్నీ వస్తాయి. ఇది మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ డిఫాల్ట్ ప్యాకేజ్, డిఫాల్ట్ లైబ్రరీ అన్నమాట ఇది మనకి. సో ఇది మనం పెట్టుకోకపోయినా వర్క్ అవుతుంది. దాంట్లో ఏమైతే ఉంటాయి మ్యాథ్, ఇట్లా మ్యాథ్లో ఉన్న ఏవైనా అలాంటివి మనకు వస్తున్నాయి కాబట్టి అవి మనం డిఫాల్ట్గా అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వచ్చేటికి వీడియో. సో మా ఛానల్